హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. ఈరోజు వీడియోలో కాకరకాయతో మసాలా గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. సో చాలా టేస్టీగా, అలానే రైస్, రోటీస్ ఇలా ఇందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ కాకరకాయ మసాలా గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందుగా దీనికోసం 1/2 kg కాకరకాయలను తీసుకుని పైన చెక్కు తీసిన తర్వాత బాగా వాష్ చేసుకుని వీటిని ఇలా రౌండ్ పీసెస్లా కట్ చేసుకోవాలి. సో ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. సో ఇలా 15 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత కాకరకాయలో ఉన్న వాటర్ని మొత్తం స్క్వీజ్ చేసేయాలి. సో ఇలా వాటర్ని స్క్వీజ్ చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు మొత్తం పోతుంది. ఒకవేళ మీరు చేదు తినగలరు అంటే ఈ ప్రాసెస్ని స్కిప్ చేసేయచ్చు. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పును వేసి లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. సో నువ్వులు ఎప్పుడు కూడా లాస్ట్లోనే వేసుకోవాలి, ముందే వేస్తే మాడిపోతాయి. సో ఇలా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక బ్లెండర్లోకి వేసుకుని ఫైన్ పౌడర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ స్క్వీజ్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసి మీడియం ఫ్లేమ్లోనే కాస్త క్రిస్పీగా అయ్యి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కాకరకాయ పీసెస్ అన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చి కాస్త క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి అలానే కొద్దిగా కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక 2 to 3 మినిట్స్ పాటు అంటే టొమాటో సాఫ్ట్గా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టొమాటో సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం అలానే తగినంత సాల్ట్ వేసుకోవాలి. సో మనం ఆల్రెడీ కాకరకాయలో సాల్ట్ వేసాం కాబట్టి చాలా తక్కువగా పడుతుంది. సో ఒకసారి చూసుకుని వేసుకోవాలి. ఇలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 15 మినిట్స్ ముందు నానబెట్టిన ఒక పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండు రసాన్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 3 to 4 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూస్తే ఇలా ఆయిల్ కాస్త పైకి తేలుతూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అలానే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను ఒక 250 ml వరకు వాటర్ని యాడ్ చేస్తున్నా. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బెల్లం ఉంటని యాడ్ చేసుకోవాలి. సో ఇది కంప్లీట్గా ఆప్షనల్, బట్ కాకరకాయలో కొద్దిగా బెల్లంని యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో ఇలా 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూస్తే ఇలా కూర బాగా చిక్కపడి అలానే ఆయిల్ కూడా కాస్త పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే.
సో చూసారు కదా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా కాకరకాయ మసాలా కర్రీని ఎలా చేయాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.